ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. ప్యాంక్రియాటైటిస్, దీని గురించి తెలుసుకుందాం. తీవ్రస్థాయి కడుపు నొప్పిని కలిగించే వ్యాధుల్లో ఈ ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధి ఒకటి. ప్రాణాలని తోడేసే స్థాయిలో నొప్పి వస్తూ ఉంటుంది, కాబట్టి బాధితులు అల్లల్లాడిపోతూ ఉంటారు. ఇలాంటి ఈ ప్యాంక్రియాటైటిస్ గురించి సమగ్ర సమాచారాన్ని, ఆయుర్వేద చికిత్సా వ్యూహాన్ని, నివారణ పద్ధతుల్ని, వీటన్నిటినీ మనం ఈ కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. అయితే ముందు కొంత ప్రాథమిక సమాచారాన్ని, శరీర రచన, శరీరక్రియ, ఈ అంశాలను తెలుసుకుందాం. ప్యాంక్రియాస్ అనే గ్రంథి మన ఉదరంలో ఆమాశయం వెనక భాగంలో ఉంటుంది. ఇన్సులిన్, గ్లూకగాన్ అనే హార్మోన్లని ఉత్పత్తి చేసి జీవక్రియకి, అంటే ఈ మెటబాలిజానికి తోడ్పడుతుంది. అలాగే ఇతర హార్మోన్లని, ఎంజైముల్ని తయారు చేసి ఇలా చేయటం ద్వారా కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, పిండి పదార్థాలు ఇవి జీర్ణం కావటానికి సహకరిస్తుంది. ప్యాంక్రియాస్ విడుదల చేసేటటువంటి హార్మోన్లు, ఎంజైమ్లు ప్యాంక్రియాటిక్ డక్ట్ అనే నాళం ద్వారా చిన్నపేగు పైభాగంలోని డియోడినంలోకి ప్రవహిస్తాయి. ఒకవేళ ఈ జీర్ణరసాలు తమ మార్గంలో ప్రయాణించకుండా ఎగువకి పోటెత్తటం కానీ, లేదా చుట్టుపక్కల కణజాలంలోకి లీక్ అవటం కానీ జరిగితే ప్యాంక్రియాస్ వ్యాధిగ్రస్తం అవుతుంది. ఇలాగ హఠాత్తుగా జరిగిందనుకోండి, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. దీర్ఘకాలంగా ఇలా జరుగుతూనే ఉందనుకోండి, అప్పుడు క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని అంటాం. సరే, ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. గాల్ స్టోన్స్ అనేవి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ని అడ్డగించినప్పుడు కానీ, లేదా ఎక్కువ మొత్తాల్లో మద్యం తీసుకున్నప్పుడు కానీ సాధారణంగా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది వస్తుంది. ఆల్కహాల్కి సంబంధించి ఈ అధిక మొత్తం అనేది సాపేక్ష పదం, అంటే కంపేరిటివ్ టర్మ్. మోతాదు ఎక్కువ తక్కువ కావటం అనేది మనిషి నుంచి మనిషికి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు వయసు మళ్ళిన వాళ్ళల్లో, అలాగే మహిళల్లో ఆల్కహాల్ కారణంగా కనిపించినంత దుష్ఫలితం మధ్య వయస్కులైనటువంటి ఈ మగవాళ్ళల్లో, పురుషుల్లో కనిపించకపోవచ్చు. అయితే మద్యపానం ఏ విధంగా ఈ ప్యాంక్రియాటైటిస్ని కలిగిస్తుంది అనేది ఇంకా ఇంతవరకు శాస్త్రీయంగా మనకు తెలియదు. బహుశా ఈ మద్యం ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ల రసాయన సంఘటన మార్చి ఈ ప్యాంక్రియాస్ని ఇన్ఫ్లేమ్ అయ్యేలా చేస్తుంది అని పరిశోధకులు అనుకుంటున్నారు. ఇక ఈ విషయంలో ఆయుర్వేదం ఇచ్చే వివరణ చాలా శాస్త్రీయంగా ఉంటుంది, కొంచెం గమనించదగింది. ఇది ఏంటంటే, ప్యాంక్రియాస్ అనేది పిత్తరసాన్ని విడుదల చేసే గ్రంథులలో ప్రధానమైంది. మద్యం పిత్త ప్రకోపాన్ని కలిగించేటటువంటి పదార్థం, కాబట్టి మద్యపానం వల్ల పిత్తం దూషితం అవుతుంది. దూషితమై ఈ ప్యాంక్రియాస్ని వ్యాధిగ్రస్తం చేస్తుంది. ఇది ఆయుర్వేదిక్ కాన్సెప్ట్. ప్యాంక్రియాటిక్ డక్ట్, కామన్ బైల్ డక్ట్ అనేవి ప్యాంక్రియాస్ నుంచి, గాల్ బ్లాడర్ నుంచి వచ్చి చిన్న పేగు పైభాగంలోని డియోడెనం దగ్గర కలుస్తాయి. ఒకవేళ గాల్ స్టోన్స్ పిత్తరసం ప్రవహించే ఈ కామన్ బైల్ డక్ట్ని అడ్డగించారనుకోండి, అడ్డగిస్తే దాని ప్రభావం ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ మీద కూడా పడుతుంది. పడి దాని ద్వారా ప్రవహించాల్సినటువంటి ఎంజైములు అక్కడే సంచితం అవుతాయి, స్టాప్ అయిపోతాయి, నిలబడిపోతాయి. దీంతో అవి ఈ చుట్టుపక్కలకు విలీనమై ఈ ప్యాంక్రియాస్ని వాపుకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే ప్యాంక్రియాటైటిస్. సరే, ఈ ప్యాంక్రియాటైటిస్కి దారితీసేటటువంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం.
వంశపారపర్యత, మీ వంశంలో ఈ ప్యాంక్రియాటిస్ వచ్చి ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గవద బిళ్ళలు, ఈ మమ్స్, వీటి వల్ల కూడా తర్వాత కాలంలో ఈ ప్యాంక్రియాటిస్ రావచ్చు. అలాగే రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు పదార్థాలు ఎక్కువగా సంచితమయ్యాయి అనుకోండి, అప్పుడు కూడా ఈ ప్యాంక్రియాటిస్ వస్తుంది. ఇక కాల్షియం నిల్వలు పెరిగిపోయాయి అనుకోండి శరీరంలో, అప్పుడు కూడా ప్యాంక్రియాటిస్ రావచ్చు. అలాగే ప్యాంక్రియాస్ మీద ఈఆర్సిపి అని, ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రియోటోగ్రఫీ అని, ఇది ఒక చికిత్సా పద్ధతి. ఈ చికిత్సా పద్ధతుల్ని ప్రయోగించారనుకోండి, ఆ తర్వాత ప్యాంక్రియాటిస్ రావచ్చు. అలాగే ప్యాంక్రియాస్లో గడ్డలు పెరిగాయనుకోండి, అప్పుడు కూడా ప్యాంక్రియాటిస్ రావచ్చు. దెబ్బలు తగిలాయనుకోండి, అప్పుడు రావచ్చు. ఇక కొన్ని రకాల మందుల్ని వాడారనుకోండి యథేచ్ఛగా, అప్పుడు ప్యాంక్రియాటిస్ వస్తుంది. ఉదాహరణకు సల్ఫా డ్రగ్స్ వాడితే తర్వాత కాలంలో ప్యాంక్రియాటిస్ రావచ్చు. టెట్రాసైక్లిన్స్ వాడితే రావచ్చు. మెట్రోనిడజాల్ అని అమీబియాసిస్కి వాడుతూ ఉంటారు, దానివల్ల కూడా ప్యాంక్రియాటిస్ రావచ్చు. అలాగే కార్టికోస్టీరాయిడ్స్ని వాడినా వస్తుంది. ఈస్ట్రోజన్స్, హార్మోన్స్ని వాడినా ప్యాంక్రియాటిస్ రావచ్చు. డయోటిక్స్ వాడినా రావచ్చు. ఇలా ఈ మందుల వాడకం వల్ల ప్యాంక్రియాటిస్ వస్తుంది. అలాగే మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. తేలు కుట్టినప్పుడు తేలు విషం శరీరంలోకి ప్రవేశించినప్పుడు కూడా ప్యాంక్రియాటిస్ వస్తుంది. తేలు విషయమే కాదు, ఆ మాటకు వస్తే ఇలాగ విష కీటకాలు కుట్టినప్పుడు తర్వాత కాలంలో ప్యాంక్రియాటిస్ రావచ్చు. ఇక ఆహార సంబంధమైన ఎలర్జీల వల్ల కూడా ప్యాంక్రియాటిస్ వస్తుంది. అంటే పాలు పడకపోయినా వస్తుంది. అలాగే దూడ మాంసం పడకపోయినా ప్యాంక్రియాటిస్ వస్తుంది. బంగాళదుంపలు, ఆలుగడ్డ, ఇది పడకపోయినా వస్తుంది. చేపల వల్ల వస్తుంది. గుడ్ల వల్ల కూడా వస్తుంది. ఫుడ్ ఎలర్జీస్ వల్ల ప్యాంక్రియాటిస్ వస్తుంది. ఇవన్నీ కూడా ఈ ప్యాంక్రియాటిస్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయుర్వేదం సంక్షిప్త క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. అంటే కారణాన్ని కనుక్కొని ఆ కారణాన్ని సరిదిద్దుకోవటం. చాలా సందర్భాల్లో ఈ వ్యాధికి స్పష్టమైన కారణం అనేది కనిపించదు కూడా. సరే, మరి ప్యాంక్రియాటిస్ అంటున్నాం, ఎలా తెలుస్తుంది ఇది ఉన్నట్టు? అంటే కొన్ని లక్షణాల ద్వారా మీరు దీన్ని తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలు తెలుసుకుందాం. ఈ ప్యాంక్రియాటిస్ వ్యాధిలో ప్రధాన లక్షణం ఏమిటి? ఉదరం పై భాగంలో నొప్పి రావటం. నొప్పి ఒక మోస్తరు స్థాయి నుంచి తీవ్ర స్థాయి వరకు ఉంటుంది. కొన్ని గంటల పాటు ఈ పెయిన్ కొనసాగుతుంది. నొప్పి తీవ్రంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఉదరవాల ద్వారా వీపు వైపుకి తొలుస్తున్నట్లుగా బోరింగ్ అంటాం, అంటే డ్రిల్లింగ్ పెయిన్ అలా వస్తుంది. నిటారుగా కూర్చున్నప్పుడు కానీ లేదా ముందుకు వంగినప్పుడు కానీ నొప్పి కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. అలాగే మరికొన్ని ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వాంతులు అవుతాయి, వికారం ఉంటుంది, చెమటలు ధారగా కారిపోతూ ఉంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, అలాగే మైల్డ్గా ఇన్ఫెక్షన్ కాబట్టి జ్వరం ఉంటుంది, అలాగే కామెర్లు కూడా ఉంటాయి. సరే, మరి ఈ ప్యాంక్రియాటిస్ని నెగ్లెక్ట్ చేశారు, ఏం జరుగుతుంది? కొన్ని ఇక్కట్లు, కొన్ని చిక్కులు, కొన్ని ప్రమాదాలు వస్తాయి. వీటి మీద కూడా మీకు అవగాహన ఉండాలి. వ్యాధిగ్రస్తుల్లో 25% మందికి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్లు శరీరం లోపలికి ప్రవేశించి నీటి బుడగల్ని పోలిన సూడోసిస్టుల్ని ఏర్పరిచే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాలలో ఈ వ్యాధి వల్ల కేవలం ప్యాంక్రియాస్ కణజాలంలో వాపు మాత్రమే చోటు చేసుకుంటూ ఉంటుంది. అంటే ఇంటర్స్టిషియల్ ప్యాంక్రియాటిస్ అనేది ఉంటుంది. అయితే కొన్ని అరుదైన దురదృష్టకరమైనటువంటి కేసుల్లో మాత్రం ప్యాంక్రియాస్ కణజాలం తీవ్రంగా దెబ్బతిని నిర్జీవం అవుతుంది. అలాగైతే అప్పుడు దాన్ని ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్ అంటారు. నెక్రోసిస్ అంటే నిర్జీవం అయిపోవటం. దీంతో ఏం జరుగుతుందంటే ఇన్ఫెక్షను, శరీరాంతర్గత అవయవాల వైఫల్యం ఇలాంటివి జరుగుతాయి. అంటే ఆర్గాన్ ఫెయిల్యూర్ జరుగుతుంది. చివరికి మరణం కూడా జరగవచ్చు. ఒకవేళ ఈ ప్యాంక్రియాటిస్ సమస్య చాలా కాలం పాటు కొనసాగుతూ ఉందనుకోండి, అప్పుడు మలంతో పాటు కొవ్వు పదార్థాలు బయటికి రావటం మొదలెడతాయి. అంటే ఈ కొవ్వు పదార్థాలు కూడా విసర్జితం అవటం అనేది స్టార్ట్ అవుతుంది. దీని అర్థం కొవ్వు పదార్థాలు మాంసకృతుల్ని శరీరం సక్రమంగా జీర్ణం చేసుకోలేకపోతుంది అని. దీంతో ఏం జరుగుతుంది? ఈ మలం చాలా దుర్గంధయుక్తంగా వస్తుంది బయటికి. అలాగే పల్చటి విరేచనాలు అవుతూ ఉంటాయి.
బరువు తగ్గిపోతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మల విసర్జన మీద నియంత్రణ కూడా కోల్పోవచ్చు. ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ని పూర్తి స్థాయిలో తయారు చేయలేదు ఈ సమస్య ఉన్నప్పుడు. కాబట్టి ఏం జరుగుతుంది, ఈ డయాబెటీస్ అంటే మధుమేహం కూడా రావచ్చు. సుమారు 10 సంవత్సరాలుగా ఆల్కహాల్ అంటే మద్యపానం తీసుకునే వాళ్ళలో, మద్యపానం చేసే వాళ్ళల్లో 20% మందికి ఈ ప్యాంక్రియాటైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలం నుంచి ప్యాంక్రియాటైటిస్తో బాధపడే వాళ్ళలో 4% మందికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకూడదు. అసలు ఈ ప్యాంక్రియాటైటిస్ని తీవ్రతరం చేసేటువంటి కొన్ని అంశాలు ఉంటాయి, ప్రేరకాలు. వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. 5 మిల్లీమీటర్ల కన్నా చిన్న సైజు గాల్ స్టోన్ తయారవటం వల్ల ఈ ప్యాంక్రియాటైటిస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. మామూలుగా గాల్ బ్లాడర్లో గాల్ స్టోన్స్ ఉంటాయి కదా, ఒకవేళ 5 mm కంటే తక్కువ సైజులో స్లడ్జ్ అంటాం, అలా తయారైందనుకోండి, అది అలాగా బయటకు వచ్చేసేసి ప్యాంక్రియాస్లోకి ప్రవేశించి ప్యాంక్రియాటైటిస్ని కలిగించే అవకాశం ఉంటుంది. చిన్న పరిమాణంలో ఉండేటువంటి గాల్ స్టోన్స్ తేలిగ్గా ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్లోకి ప్రవేశిస్తాయి, దాన్ని అడ్డగిస్తాయి. ఇక క్రమం తప్పకుండా ఎక్కువ మొత్తాల్లో ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నారనుకోండి, ఇలా తీసుకోవటం వల్ల ఈ ప్యాంక్రియాటైటిస్ వచ్చేటటువంటి రిస్క్ ఎక్కువ. మహిళల్లో, వృద్ధుల్లో ఆల్కహాల్ మరింత హాని చేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో సంచరించేటువంటి కొవ్వులో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ మొత్తాల్లో ఉన్నాయనుకోండి, అలా ఉండటం వల్ల కూడా ఈ ప్యాంక్రియాటైటిస్ ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వంశపారపర్యత, దీనివల్ల కూడా ఈ వ్యాధి లక్షణాలు తీవ్రతరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పారాథైరాయిడ్ గ్రంథులు ఓవర్గా అతిగా చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు రక్తంలో కాల్షియం ఎక్కువ మొత్తాల్లో సంచితం అవుతుంది. ఈ పరంపరలో ప్యాంక్రియాటైటిస్ వ్యాధి వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. ఇక ప్యాంక్రియాస్ గ్రంథిలో నిర్మాణపరమైనటువంటి లోపాలు ఉన్నాయనుకోండి, అలా ఉన్నప్పుడు కూడా ఈ వ్యాధి ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ప్యాంక్రియాస్ గ్రంథిలో ఒకదానికంటే ఎక్కువ నాళాలు ఉండటంతో ఈ ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. అప్పుడు దాన్ని ప్యాంక్రియాస్ డైవిజం అంటారు వైద్య పరిభాషలో. ఇవే కాకుండా మరికొన్ని ఇతర రకాల అంశాలు కూడా ఈ వ్యాధి తీవ్రతను పెంచుతాయి. ఉదాహరణకు హెపటైటిస్ని కలిగించే వైరస్లు, గవద బిళ్ళలను కలిగించేటువంటి మమ్స్ వైరస్లు ఇలాంటివి. అలాగే పారిశ్రామిక వ్యర్థాలు విషతుల్యంగా మారాయనుకోండి, అప్పుడు కూడా ఈ ప్యాంక్రియాటైటిస్ తీవ్రతరం అవుతుంది. అలాగే తేలికాటికి గురైన సందర్భాల్లో కూడా ఈ ప్యాంక్రియాటైటిస్ ఆల్రెడీ మీకుంటే తీవ్రతరం అవుతుంది. ఇక గర్భధారణ, ఒకవేళ మీరు మహిళలు అయితే, అలాగే ప్యాంక్రియాటిక్ ట్యూమర్, ఉత్తరప్రదేశంలో శస్త్రచికిత్సలు జరగటం, సర్జరీలు జరగటం, ఇలాంటివన్నీ కూడా ఈ వ్యాధిని ఎక్కువ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, మరి ఈ ప్యాంక్రియాటైటిస్ని ఎలా గుర్తుపట్టాలి, పరీక్షా పద్ధతులు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఈ వ్యాధిని అంటే ఈ ప్యాంక్రియాటైటిస్ని గుర్తుపట్టడానికి 2 రక్త పరీక్షలు ప్రధానంగా తోడ్పడతాయి. జాగ్రత్తగా వింటే ఈ రక్త పరీక్షల్లో వీటిలో ఉండే మర్మం మీకు అర్థమవుతుంది. ఈ పరీక్షలు ఏంటంటే, ఒకటి సీరం అమైలేజ్, అలాగే సీరం లిపేజ్. ఈ టెస్టులు బాగా ఉపయోగపడతాయి. ప్యాంక్రియాస్ నుంచి పేగులకు వెళ్ళే నాళం అడ్డుకుపోవటం వల్ల ఈ ప్యాంక్రియాస్ విడుదల చేసేటువంటి స్రావాలు రక్తం లోపలికి ప్రవేశిస్తాయి. అమైలేజ్ అంటే ఏమిటి అంటే పిండి పదార్థాలను జీర్ణం చేసే ఒక ఎంజైమ్. లిపేజ్ అనేది ఏమిటి అంటే కొవ్వు పదార్థాన్ని పచనం చెందించేటువంటి ఒక పదార్థం. ప్యాంక్రియాటైటిస్ వ్యాధిలో అమైలేజ్ సాధారణ స్థాయి కంటే 3 పెరిగిపోయి కనిపిస్తుంది. అలాగే లిపేజ్ ఏమో దీని మోతాదు కూడా బాగా పెరిగిపోయి కనిపిస్తుంది. అలాగే మరొక విషయం ఉంది, రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య బాగా పెరిగిపోయి కనిపిస్తుంది. ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు WBCs బాగా పెరుగుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఉంది, కాలేపు పనితీరుని తెలియపరిచేటటువంటి లివర్ ఫంక్షన్ టెస్టులు. ఈ టెస్టులలో ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్ మోతాదు కూడా బాగా పెరిగిపోయి కనిపిస్తుంది ఈ ప్యాంక్రియాటైటిస్ ఉన్నప్పుడు. ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి పడినప్పుడు ఇది కాలేయం మీద ప్రతిఫలిస్తుంది అన్నమాట. ఒకవేళ గాల్ స్టోన్స్ తయారై కామన్ బైల్ డక్ట్ని అడ్డగిస్తే అప్పుడు రక్తంలో బిలిరూబిన్ మోతాదు కూడా పెరుగుతుంది. అంటే ఈ బిలిరూబిన్ కూడా పెరిగిపోయి కనిపిస్తుంది ఈ టెస్ట్లలో. ఇవే కాకుండా సిటీ స్కాన్, అలాగే ERCP, అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్, అలాగే MRI,
ఈ పరీక్షలు కూడా ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తాయి. ఒకవేళ మల పరీక్షలో కొవ్వు కణాలు ఉన్నాయని తేలిందనుకోండి, అలా ఉన్నట్లుగా తేలితే అది కొవ్వు పదార్థాలు సరిగ్గా పచనం చెందటం లేదు అన్న విషయాన్ని సూచిస్తుంది. ఇలాగ అవసరమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించాల్సి ఉంటుంది. సరే, మరి మీకు ఈ ప్యాంక్రియాటిస్ ఉంది, ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని సలహాలు ఉన్నాయి. ఒకవేళ మీరు అధిక బరువు ఉంటే తగ్గండి, ఎత్తుకు తగిన బరువు ఉండండి. గాల్ స్టోన్స్ అప్పుడు తయారు కాకుండా ఉంటాయి ఎత్తుకు తగిన బరువు ఉంటే. గాల్ స్టోన్స్ని నివారించడం కోసం మీరు అవసరమైనటువంటి పద్ధతులు పాటించాలి. ఇలాగా గాల్ స్టోన్స్ని నివారించుకోవటం ద్వారా ప్యాంక్రియాటిస్ని నివారించుకోవచ్చు. ఇక మరొక సూచన, ఆల్కహాల్ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. అలాగే మరొక సూచన, స్మోకింగ్ అలవాటు ఉంటే దాన్ని కూడా మానేయండి. ఎందుకు, ఇదేమిటి అనుకుంటున్నారా? సిగరెట్ పొగలో ఉండేటువంటి పదార్థాలు శరీరాంతర్గత అవయవాల మీద చెడు ప్రభావం చూపిస్తాయి. ప్యాంక్రియాటిస్తో బాధపడే వాళ్ళు స్మోకింగ్ చేస్తే ఈ లక్షణాల తీవ్రత బాగా పెరుగుతుంది. అలాగే మరొక సూచన, నూనెల్ని తగ్గించండి. ఎందుకు అంటే కొవ్వు పదార్థాలతో, ఈ నూనె పదార్థాలతో ప్యాంక్రియాస్ మీద అదనపు భారం పడుతుంది, కాబట్టి తగ్గించండి. అలాగే మరొక సూచన, ఆహారంలో కారం, పులుపు, మసాలాలు ఇలాంటి ఘాటు పదార్థాలను తగ్గించండి. అలాగే గ్యాస్ తయారయ్యే పదార్థాలను కూడా తగ్గించండి. అలాగే మరొక సూచన, ఆహారాన్ని కొద్ది మొత్తాలలో తరచుగా తీసుకుంటూ ఉండండి. అలా కాకుండా ఒకేసారి పెద్ద మొత్తాల్లో మీరు తిన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ప్యాంక్రియాస్ మీద అదనపు భారం పడుతుంది. దీంతో ఈ వ్యాధి ఉధృతి పెరుగుతుంది. అలాగే మరొక సూచన, పిండి పదార్థాలని మీరు యథోచితంగా తీసుకోండి. ఎందుకంటే ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల శరీరానికి కావాల్సిన శక్తి విడుదలవుతూ ఉంటుంది. అంటే గింజధాన్యాలు, కూరగాయలు, దుంపలు ఇలాంటి వాటిలో కాంప్లెక్స్ షుగర్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి. ముఖ్యంగా ఈ ప్యాంక్రియాటిస్తో బాధపడే వాళ్ళకి శక్తి చాలా అవసరం, కాబట్టి ఈ పిండి పదార్థాలు తీసుకోండి. అలాగే మరొక ముఖ్యమైన సూచన, రోజుకి కనీసం 4-5 లీటర్ల నీళ్లు తాగండి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోయింది అనుకోండి, ప్యాంక్రియాస్ పనితీరు మందగిస్తుంది, నొప్పి ఎక్కువ అవుతుంది. సరే, దీనికి ఆయుర్వేద చికిత్స వ్యూహం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ప్యాంక్రియాటిస్ కొత్తగా మొదలైన సందర్భాల్లో ప్యాంక్రియాస్కి విశ్రాంతినివ్వాలి, అంటే రెస్ట్ ఇవ్వాలి. కాబట్టి లంఘన చికిత్సల్ని సూచించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ వ్యాధిగ్రస్తుడు, ఈ వ్యాధి పీడితుడి బలాబలాన్ని, వ్యాధి ఉధృతిని బట్టి విరేచన కర్మను చేయించాల్సి ఉంటుంది. దీంతో ఈ సంశోధన చికిత్సలు అనేవి పూర్తవుతాయి. ఇవి శరీరాన్ని శమన చికిత్సకి సన్నద్ధం చేస్తాయి. శమన చికిత్సగా ఔషధాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఔషధాలను తెలుసుకుందాం. ఈ ప్యాంక్రియాటిస్ సమస్యను తగ్గించే శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు అనేక ఉన్నాయి. ఉదాహరణకు శూలహరణ యోగాలు అంటే ఏమిటి అంటే నొప్పిని తగ్గించేవి, శూల కుటార రసం, శూల వజ్రనివటి ఇలాంటివి. అలాగే ఇన్ఫెక్షన్ తగ్గించేటటువంటి ఔషధాలు ఉంటాయి, అంటే కీటనాశక ఔషధాలు. ఉదాహరణకు నృపతి వల్లభరస, పీయూష వల్లభరస ఇలాంటివి. అలాగే ప్యాంక్రియాటిక్ ఎంజైములు, అలాగే ఆమాశయం విడుదల చేసేటువంటి ఎంజైముల ఉధృతిని తగ్గించేటువంటి పిత్తశామక ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు సూతశేఖర రస, కామదుధారస ఇలాంటివి. అలాగే కొవ్వు పదార్థాలు సరిగ్గా జీర్ణం అవడానికి సహాయపడే ఔషధాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు త్రిఫలా గుగ్గులు, మీదోహర విడంగాది లోహం, నౌక గుగ్గులు ఇలాంటివి. అలాగే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం కూడా అవసరం. దీనికి మధుమేహర ఔషధాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు శిలాజిత్వాదివటి, కారవేళ్ళక స్వరసం ఇలాంటివి. అయితే ఈ ఔషధాలు పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం. శారీరక మానసిక తత్వాన్ని బట్టి మనలో తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాల్సి ఉంటుంది, అలాగే మీ ప్రకృతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్యాంక్రియాటిస్ స్థాయి, అలాగే మీ జనరల్ పవరు ఇలాంటి బేరీజ్ వేయాల్సి ఉంటుంది. ఇక ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకున్న ఈ ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాన్ని తగిన పథ్యాపథ్యాలతో, సరైన సహపానాలతో, అనుపానాలతో
సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ ప్యాంక్రియాటిస్ సమస్యని, దానివల్ల వచ్చేటువంటి ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.